హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా జరిగిన విమాన ప్రమాదం గురించి విన్నాం కదా. అయితే విమానాలు క్రాష్ అయ్యి కూలిపోవడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక 5 పాయింట్ల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల అహ్మదాబాద్లో జరిగి ఉండొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. నెంబర్ 1, మానవ తప్పిదాలు. మానవ తప్పిదాలు అంటే మనిషి వల్ల కానీ మనిషి చేత కానీ జరిగే తప్పిదాలు. పైలట్లు సరిగ్గా శిక్షణ లేకపోవడం వల్ల విమానాలు క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క లోపాల వల్ల ప్రమాదాలు జరగవచ్చు. అనుభవం లేకపోవడం, అజాగ్రత్తగా ఉండడం వల్ల కూడా విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నెంబర్ 2, యాంత్రిక లోపాలు. యాంత్రిక లోపాలు అనేవి విమాన అంతర్భాగంలో ఏవైనా తప్పులు ఉన్నా ప్రమాదం జరగవచ్చు. డిజైన్ చేసినప్పుడు విమాన తయారీ లోపంలో ఉండడం వల్ల విమానం ప్రమాదానికి గురి కావచ్చు. నెంబర్ 3, వాతావరణ పరిస్థితులు. ఇవి తుఫానుల వల్ల కానీ, గాలి మార్పిడి వల్ల, మంచు వల్ల విమానాలు ప్రమాదాలకు గురి అయ్యే ఛాన్స్ ఉంది. మంచు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పైలట్ విజిబిలిటీని కోల్పోతాడు. దానివల్ల విమానం కూలిపోయే ఛాన్స్ ఉంది. నెంబర్ 4, భూ సంబంధిత కారణాలు. రన్వేలో అడ్డంకులు రావడం వల్ల విమానాలు ప్రమాదానికి గురి కావచ్చు. విమానంలో యూజ్ చేసే ఇంధనం కొరత వల్ల కానీ, తప్పు ఇంధనాన్ని యూజ్ చేయడం వల్ల కానీ ప్రమాదం జరగవచ్చు. నెంబర్ 5, టెర్రరిజం, హింస. విమానాన్ని ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేయడం, బాంబులు వేయడం, బాంబు దాడులు చేయడం, హైజాకింగ్ చేయడం అనేవి టెర్రరిజంలోకి వస్తాయి. దీనివల్ల అహ్మదాబాద్లో జరిగి ఉండవచ్చని చాలామంది అనుమానం పడుతున్నారు. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.